ఇంకా దివ్య గారు ఇంకా మరి మిగతా మిత్రులందరూ కూడా కలిసి హైదరాబాద్ కి తలమానికంగా భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్ కి ఉన్న ఇంకా దివ్య ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన భూములను ఏ రకంగా 50 ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. నేను గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు 2 విషయాల్లో అవగాహన ఉంది. ఒకటి, ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ని అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ, ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచి పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ నగర విస్తరణకు, హైదరాబాద్ ప్రజల అవసరాలకి, హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకిచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ని కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ రోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్న తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి గాని ఇంగితం గానీ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు, మీరు భారతదేశంలో మైనారిటీల రక్షకుని నేను, అల్పసంఖ్యాక వర్గాలకు నేనే పెద్ద దిక్కు అన్నట్టు పోజులు కొడతా ఉంటారు. రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ని చేతిలో పట్టుకొని మొహబ్బత్ की दुकान అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు రాహుల్ గాంధీ. ఇదేనా మీ మొహబ్బత్ की दुकान? क्या जमीन हड़पना, जमीन छीनना, यही है आपकी मोहब्बत की दुकान? राहुल जी आप बताइए, सवाल का जवाब दीजिए. आज बच्चे रोड पे आके आंदोलन कर रहे हैं, वहां पे
क्या नौबत थी। वो आते हैं यहाँ पे, पूरे हिंदुस्तान में 28 जो रियासत है वहां से आके यहाँ पढ़ाई करते हैं, उनकी फ्यूचर के लिए कुछ अच्छा मेहनत कर रहे हैं। वो आज उनको मजबूरन आपकी हुकूमत की तरफ से जो मजबूरी यहाँ पे खड़ा किया गया, उसके जवाब में बच्चे आज बाहर आके उनको आंदोलन करना पड़ रहा है। मैं डिमांड करूंगा राहुल गांधी से, अगर आप लीडर ऑफ ऑपोजिशन सही में हो तो आप हुकूमत को, मरकजी हुकूमत जो है, जो यूनियन गवर्नमेंट है, उनको सवाल करिए। उनको बोलिए एक सेंट्रल यूनिवर्सिटी है, एक्सपैंड करना चाहती है, उनका इंफ्रास्ट्रक्चर में एडिशन करिए। वहां के अगर सहूलत और इंप्रूव करना है, वहां की इंफ्रास्ट्रक्चर और इंप्रूव करना, तो जरूर करिए, आवाज उठाइए। वो नहीं करते हो और यहां पे आके कहते हो कि अनयूज्ड लैंड है इसलिए वापस लेंगे। ये लैंड अनयूज्ड नहीं है, ये लैंड है फ्यूचर एक्सपेंशन के लिए यूनिवर्सिटी की। आज पूरे हिंदुस्तान में एक लौती यूनिवर्सिटी है उर्दू स्टडीज के लिए, सेंट्रल यूनिवर्सिटी, यहाँ की मनु। और इसको आज यहाँ की जो यूनिवर्सिटी की प्रेस्टीज है और यहाँ की जो यूनिवर्सिटी की जो रेपुटेशन है, इसको खराब करने के लिए, इसको बदनाम करने के लिए आपकी गवर्नमेंट जो साजिश रच रही है, इसको कतई हम नहीं होने देंगे। बीआरएस की तरफ से हम आपको वादा करते हैं, इन बच्चों को, यूनिवर्सिटी के जो बच्चे आज हमारे पास आए, వీళ్ళందరికీ మేము ఇస్తున్న మాట, మాకు గతంలో మా అనుభవం నిజాం కాలేజ్లో అక్కడ మహిళా విద్యార్థినులు వచ్చి ఒక రోజు అన్న మాకు హాస్టల్ కట్టివ్వండి అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి అక్కడ హాస్టల్ కట్టించాం. అట్లాగే మౌలానా యూనివర్సిటీలో కూడా నేను ఇవాళ పిల్లలందరికీ చెప్పాను, సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు, కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే, మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో we will take responsibility if the central government does not act. We will add infrastructure, we will come back and we will stand by the students. And in this fight, they are meeting every political party, they are meeting every political leader. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. दिल्ली भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब. तो इसलिए मैं आपसे कहना चाहता हूं, మీడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో, ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్ కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా, ఐఎస్బి ఇస్ ఎ టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ, దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్. హెచ్సియు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్ లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాట ఇచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాట ఇచ్చిండు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్లీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ పోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు, దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఈ భూముల విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పిల్లలకు మద్దతుగా నిలబడుతుంది. ప్రభుత్వం గనక ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా పార్టీ తరఫున మేము కూడా ముందుకు పోతాం. మా స్టూడెంట్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో, మా పార్టీ యొక్క మైనారిటీ విభాగం నేతృత్వంలో అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ప్రతిఘటిస్తాము, అడ్డుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. तू बोल यार, मेरे को नहीं बोलना। अब एक और एक दूसरा सवाल है इसके साथ,
तेलंगाना में बहुत सारे माइनॉरिटी लीडर्स है। अभी रिसेंटली मिनिस्टर बने सो अजहरुद्दीन है, इससे पहले मिनिस्टर करे सो शब्बीर अली है। ऐसे एमआईएम बहुत स्ट्रॉन्ग पार्टी है यहाँ पर माइनॉरिटी के लिए। असदुद्दीन ओवैसी अभी तक कुछ भी नहीं किया और राहुल से रिस्पॉन्ड होना चाहिए। देखिए, मसला इसी बात का है कि जब तक जोर से ना बोला जाए तब तक लोग सुनते नहीं हैं। और मुझे मालूम है, मैंने पढ़ा है कि हर मुद्दे पे सियासत होती है और सियासत मैं उस सियासत को अच्छा समझता हूं जहां पर अपोजिशन और रूलिंग पार्टी किसी अच्छे कॉज के लिए सियासत करती है, आगे बढ़ करके सियासत करे। आपने जो पहली बात कही वो ये कि मुसलमान मतलब कांग्रेस और कांग्रेस मतलब मुसलमान, ये जुमला अपने आप में इतना गलत है कि अगर इसको डिफेंड भी किया जाए, मैंने जब सुना था, अगर इसको समझा भी जाए तो मेरी समझ से मैं समझ भी नहीं पाऊंगा। और मैं ये कहूंगा कि ये इंसान कोई बोल भी कैसे सकता है, मतलब कोई नॉर्मल स्टूडेंट भी नहीं बोल सकता। आप तो एक बड़े पद पर बैठे हुए हैं और आपने जब ये पब्लिक प्लेस में कहा सिर्फ एक इलेक्शन की सीट जीतने के लिए कि मुसलमान मतलब कांग्रेस और कांग्रेस मतलब मुसलमान, तो इसका मतलब आपने पूरे इंडियन मुस्लिम को ये मैसेज दिया कि आपके लिए हम जो हैं, आप हमारा वोट बैंक हैं। तो हमने वहां भी क्रिटिसाइज किया था, मैंने लिखा था, मुझे लोगों ने मना भी किया था, लेकिन मैंने लिखा कि आपका ये बयान बिल्कुल गलत है। आप बिल्कुल वैसी सियासत करना चाहते हैं जैसे नफरत के लोग सियासत करते हैं। अगर आप ये बताते हैं कि हम सब मिलजुल करके काम करना चाहते हैं, हमारे नजदीक सारे मार्जिनलाइज्ड ग्रुप जो हैं वो एक हैं, हम सारे माइनॉरिटीज को साथ लेके आना चाहते हैं, तो ये आप डिफरेंशिएट क्यों कर रहे हैं? माइनॉरिटीज में सिर्फ मुसलमान नहीं है, सिख भी हैं, जैन भी हैं, बौद्ध भी हैं। आप ये पब्लिकली क्यों कह रहे हैं एक सीट को जीतने के लिए कि मुसलमान मतलब कांग्रेस और कांग्रेस मतलब मुसलमान? इसका मतलब आप जब वो सीट जीत लेंगे तो आपको उससे मतलब नहीं होगा, फिर आप कहीं जैन कॉन्स्टिट्यूंसी में जाएंगे तो वहां आप दूसरे वादे लुभाने के लिए करेंगे। तो ये स्टेटमेंट अपने आप में इतना गलत था। मैंने पहले ये सोचा कि ये फेक है, मैंने सोचा कि गलत लिखा है, लेकिन मैंने जब ट्विटर पर उसको वेरीफाई किया तो मुझे पता चला कि नहीं, वो गलत है। और पीछे कुछ लोग खड़े हुए हैं, एमआईएम के भी लोग, बाद में उनका बयान ये आता है, उसको वो लीपापोती करने की कोशिश करते हैं, तो उससे कुछ फर्क नहीं पड़ता है। दूसरी बात ये कि एमआईएम यहाँ मौजूद है, अजहरुद्दीन साहब जो हैं, अभी उनको जिम्मेदारी दी गई है, वो क्यों नहीं बोल रहे हैं? हमारा असल मसला यही है, इस वक्त कैंपसेस सबकी निगाहों में चुभते हैं। जैसे हम कैंपसेस में अगर यूनियन की मांग करते हैं तो ना अजहर साहब को मसला है, ना इमरान साहब को मसला है उधर, और ना एमआईएम के लोगों को मसला है, किसी को मसला नहीं है। लेकिन युवाओं की लीडरशिप की जब बात आएगी चुनाव के वक्त 2028 जब आएगा यहाँ पर, तो आप देखिएगा कि युवाओं का नेतृत्व जो है वो कैसे संविधान हाथ में पकड़ करके किया जाएगा, कैसे लोग बताएंगे। लेकिन इसी मानू कैंपस में स्टूडेंट्स यूनियन नहीं है, मैं लड़ रहा हूं, मैं कानूनी लड़ाई भी लड़ रहा हूं, मैं लोगों को यूनाइट भी कर रहा हूं, उसकी सजा भी मुझे मिल रही है, मैं अपने लोगों से भी नाराजगियां झेल रहा हूं उस मामले में। लेकिन लोग सवाल देखते ही नहीं है जब तक कोई बड़ा बूम ना हो। जैसे हमें मालूम था कि जब हम ये मसला करेंगे तो हमें थ्रेट आएगा, और अच्छा खासा थ्रेट आया है। उसके बाद हमें मालूम था कि कांग्रेस के लोग भी हमसे कांटेक्ट करेंगे कि भाई क्या बात है, रूटीन सर्वे छोड़ दो उसको। तो हमने ये कहा ये आपका पैटर्न है, आप इस पैटर्न पर काम कर रहे हैं, और हम आपको डिसोन इस मामले में करते हैं कि हम वोट बैंक आपका नहीं है। अगर आप हमारे लिए अच्छा काम करेंगे हम आपको वोट देंगे। किसी कॉन्स्टिट्यूएंसी में बीआरएस अच्छा काम करेगी, हम बीआरएस को सपोर्ट करेंगे। यही तो सेकुलरिज्म है, डेमोक्रेसी तो यही है ना, कि मुझे पूरा हक है किसी को भी जांच कर परख करके वोट कास्ट करने का। कोई अगर मुझे ओन कर रहा है पूरे नेशन में और मीडिया के माध्यम से कह रहा है कि ये कम्युनिटी को हमने ओन कर लिया है, तो ये कम्युनिटी के ऊपर बहुत बड़ा थप्पड़ है। मुझे तो उस पर रिएक्शन अगर कांग्रेस के मुस्लिम नेता खुल करके बोलते कि क्या बोल दिया आपने ये, तो मुझे बड़ी खुशी होती कि आपने जमीनें बहुत बनाई हैं लेकिन जमीन आप खूब बेच रहे हैं और बेच बेच करके जमीनें बना रहे हैं। आपने कुछ नहीं बोला। वो आवाज भी हमने देखा कि स्टूडेंट कम्युनिटी एक्टिविस्ट की तरफ से निकल करके आई, मानू ने उसका पूरे तौर पर प्रॉपर रिएक्शन दिया। तो हम नाराज सबसे हैं, और आप अगर ये नोट करना चाह रहे हैं नोट कर लीजिए कि आज की सेंट्रल यूनिवर्सिटीज में पढ़ने वाला तलबा जो अच्छा काम करेगा, जो अच्छी सोच देगा, जो अच्छे प्रोजेक्ट बताएगा, जो हमें फैसिलिटेट करेगा, जो हमें आगे बढ़ाने की कोशिश करेगा, जो मुसीबत में हमारे साथ खड़ा होगा, XYZ, हम उसके साथ खड़े हैं। और अगर हमें लुभाया जाएगा तो हम ये समझ रहे हैं कि ब्रिटिश हुकूमत थी वो चली गई लेकिन एक दूसरी हुकूमत आ गई है। हम तो आज भी गुलाम हैं। PhD के बाद 42,000 लोग लखनऊ में प्यून की नौकरी पर जा रहे हैं, गुलाम है। बहुत सारे लोगों को सच बोलने की सजाएं मिल रही है, UAPA लग रहा है, गुलाम है। उन UAPA में सुप्रीम कोर्ट जो है कुछ को रिहा करता है 12 कंडीशन देके, कुछ को जेल में रोक लेता है। कोई एक्टिविस्ट नहीं बोल रहा, कोई जर्नलिस्ट नहीं बोल रहा, मुसलमानों की तरफ से कोई आवाज नहीं आ रही।
हक की लड़ाई लड़ने वालों की तरफ से आवाज नहीं आ रही कि सुप्रीम कोर्ट का जजमेंट ये क्या है कि 2 लोगों को आपने उसी सेम केस में रोक लिया। तो हम जिन किताबों को पढ़ रहे हैं, जिन लोगों के बीच में बात कर रहे हैं, हमारे आइडियाज जो डेवलप हो रहे हैं, वो हमें ये सिखा रहे हैं कि हम पूरे हिंदुस्तान में मैसेज देंगे, किसी पार्टी के हम नहीं हैं। हमारे सामने आप अच्छे वादे लेकर के आइए, उनके साथ साथ अच्छा प्लान ऑफ एक्शन और प्रैक्टिकल वे में आप कैसे करेंगे वो लाइए, हम आपको समर्थन करेंगे। नहीं लाएंगे, हम नहीं समर्थन करेंगे। और बात आप अगर अन्ना की करें, रेवंत रेड्डी की करें, तो मेरी नजर में चीफ मिनिस्टर बहुत सारे होंगे, लेकिन ये अलग बनने के चक्कर में, कुछ अलग करने के चक्कर में, कुछ यूनिक दिखने के चक्कर में कुछ अलग ही कर दे रहे हैं, और वो किसी के समझ में नहीं आ पा रहा अभी तौर पर। तो मुस्लिम कम्युनिटी को भी होश के नाखून लेने की जरूरत है, माइनॉरिटीज को भी सोचने की जरूरत है, साथ साथ दूसरी कम्युनिटीज को भी सोचने की जरूरत है कि ये कैसी सियासत है जो चुनाव में तो खूब चमकती है, दिखती है, लेकिन जब चुनाव के वादे खत्म होते हैं तो हमारे विकास पर कोई काम नहीं होता है, हमारे लिए कोई नहीं पूछता है, हम वहीं खड़े होते हैं जहां पर हम पहले खड़े थे। तो ये जनता जनार्दन को सेट करना होगा कि किस तरह की पार्टी रूल करेगी, किस तरह की पार्टी को हम बर्खास्त करेंगे और किसको हम डिसोन करेंगे। तो रेवंत रेड्डी के इस बयान की जितनी मजम्मत की जाए कम, अजहर साहब से सपोर्ट की जितनी उम्मीद हम लगा रहे हैं कम है हमें उम्मीद, लेकिन अगर कर देते हैं वेल एंड गुड। और दूसरे जो MIM यहाँ की पार्टी है, जो पूरे हिंदुस्तान में अलग अलग जगह जा करके क्षेत्रीय दलों को और काम कर रही है,